భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో తుపాకులు మౌనంగా ఉండొచ్చు. కానీ దౌత్య రంగంలో మాత్రం చెస్ బోర్డ్ వేడెక్కుతోంది. చతురంగ బలాలకి పనిపడేటువంటి అవకాశం ప్రస్తుతానికైతే లేకపోవచ్చు. బట్ ముందు ముందు ఉండొచ్చు. అయితే ఒకవైపు భారత్, అమెరికా, గల్ఫ్ దేశాలు, యూరోప్, జపాన్ వంటి కీలక భాగస్వామ్యాలతో తన వ్యూహాత్మక బలాన్ని పెంచుకుంటుంటే, ఇంకోవైపు పాకిస్తాన్ కూడా ఇక ఒక్క చైనా మీదే ఆధారపడకుండా అమెరికా, సౌదీ అరేబియా, టర్కీ అలాగే మిగతా గల్ఫ్ దేశాలతోటి సరికొత్త రిలేషన్స్ని కొత్తగా మలుచుకునేటువంటి ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ మధ్య కుదిరినటువంటి రక్షణ సహకారం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారిందండి. సో ఈ ఒప్పందంలో ఉన్నటువంటి కీలక అంశం ఏంటంటే, ఒక దేశం మీద సాయుధ దాడిని 3 దేశాల మీద దాడిగా పరిగణించే విధంగా పరస్పర రక్షణ హామీ ఇవ్వడం. అంటే ఇక్కడ ఈ 3 దేశాలు ముఖ్యంగా పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా. సౌదీ మీద దాడి జరిగిందనుకోండి, ఆ దాడి పాకిస్తాన్, టర్కీల మీద కూడా జరిగినట్టే భావించాలి. అలాగే పాకిస్తాన్ మీద దాడి జరిగితే టర్కీ, సౌదీ మీద జరిగినట్టుగానే భావించాలి. సో 3 దేశాలలో ఏ ఒక్క దేశం మీద దాడి జరిగినా ఆ సాయుధ దాడి మొత్తం 3 దేశాల మీద జరిగింది అనేటువంటి ఒక విధంగా ఒప్పందం అనేది కుదుర్చుకున్నారు. సో ఇది కేవలం 3 దేశాల మధ్య ఒక రక్షణ ఒప్పందం మాత్రమే కాకుండా దక్షిణాసియా నుంచి పశ్చిమాసియా వరకు మారుతున్నటువంటి భద్రతా సమీకరణాలకి ఒక సంకేతంగా మొదలైంది. అయితే ఇక్కడ క్లారిటీ చాలా ముఖ్యం మనకి. మరిది భారతదేశం మీద చేసినటువంటి యుద్ధ ప్రకటన అనుకోవాలా? నో. సౌదీ అరేబియా భారత్కి వ్యతిరేకంగా వెళ్ళిపోయిందని అనుకోవాలా? అది కూడా కాదు. ఎందుకంటే సౌదీ అరేబియా తోటి భారత్కి చాలా బలమైన ఆర్థిక, ఇంధన, పెట్టుబడి, వ్యూహాత్మక సంబంధాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఢిల్లీ నేరుగా భారత్కు వ్యతిరేకమైన కూటమిగా కాకుండా పాకిస్తాన్ తన వ్యూహాత్మక పరిధిని విస్తరించుకున్నటువంటి పరిణామంగానే దీన్ని పరిగణిస్తోంది. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, టర్కీ, పాకిస్తాన్ సంబంధాలు. ఈ 2 దేశాల మధ్య కూడా రక్షణ రంగ సహకారం అనేది గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో టర్కీ వైఖరి కూడా ఢిల్లీకి అసంతృప్తినే కలిగించింది. ఇప్పుడు అదే పాకిస్తాన్కి సౌదీ అరేబియా వంటి కీలక గల్ఫ్ దేశంతో ఈ రక్షణ భాగస్వామ్యం అనేది ఏర్పడడం ఇస్లామాబాద్కి దౌత్యపరంగా కొత్త స్పేస్ ఇస్తుందా అన్నటువంటిదే ప్రధాన ప్రశ్న. మరి పాకిస్తాన్ ఎందుకు ఇంత యాక్టివ్గా మారుతోంది? ఎందుకంటే పాకిస్తాన్కి ఇప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఒక్క దేశం మీద ఆధారపడి విదేశాంగ విధానాన్ని నడపడం అనేది చాలా ప్రమాదకరం. చైనా పాకిస్తాన్కి అత్యంత కీలక భాగస్వామి. అట్ ద సేమ్ టైం అమెరికాతో కూడా సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. గల్ఫ్ దేశాల ఆర్థిక సహకారం కావాలి. టర్కీతో రక్షణ భాగస్వామ్యం కావాలి. అవసరమైనప్పుడు ఇరాన్తో కూడా మాట్లాడాలి. అంటే ఇస్లామాబాద్ ఇప్పుడు ఒకే బ్లాక్లో నిలబడడం కంటే ప్రతి పవర్ సెంటర్ తోటి తనకి ఉపయోగపడేటువంటి రిలేషన్ని కొనసాగించే మల్టీ అలైన్మెంట్ వ్యూహంలోకి వెళ్తోంది. సో ఇటీవలి ప్రాంతీయ పరిణామాల్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వ పాత్ర కోసం ప్రయత్నించడం కూడా ఇదే భాగస్వామ్యంలో భాగంగా చూడొచ్చు. చూసాంగా ఆల్రెడీ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మూడింటి మధ్య సమన్వయకర్తగా ఉండి ఇస్లామాబాద్లో ఏం చేశారు అని. ఆ ఉద్రిక్తతల సమయంలోనే ఈ ఒక వేదికగా దానికి గుర్తింపు రావడం, అలాగే అంతర్జాతీయంగా ఇస్లామాబాద్కి కొంత దౌత్య ప్రాధాన్యత అనేది ఇచ్చింది. అంటే ఒకప్పుడు పాకిస్తాన్తో ఎవరితో ఉంది అనే ప్రశ్న అయితే, ఇప్పుడు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నది మాతో ఎవరు ఉండగలరు అనే స్థాయికి వెళ్ళడం కోసం. మరి వాట్ అబౌట్ ఇండియా? భారత్ పరిస్థితి ఏంటి? మనం ఏమైనా ఖాళీ కూర్చున్నామా? నో. అమెరికాతో ఒక పక్కన వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం ఉంది. అలాగే సౌదీ, యుఏఈ, ఖతార్, అలాగే గల్ఫ్ దేశాలు వీటితోటి బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా జపాన్, ఆస్ట్రేలియా తోటి ఇండో పసిఫిక్ సహకారం, యూరోప్తో పెరుగుతున్నటువంటి సంబంధాలు, రష్యాతో కొనసాగుతూనే ఉన్నటువంటి రక్షణ సంబంధాలు, ఇలా భారతదేశం కూడా తన చుట్టూ ఒక విస్తృత దౌత్యపరమైనటువంటి నెట్వర్క్ని ఆల్రెడీ బిల్డ్ చేసుకుని కూర్చుంది. అందుకే ఇప్పుడు భారత్, పాకిస్తాన్ పోటీని కేవలం అది ఎల్ఓసి దగ్గర తుపాకులతో కొలిస్తే మనకి ఈ స్టోరీ అనేది హాఫ్ బేక్డ్ అవుతుంది. సో అసలు పోటీ ఎక్కడుంది? అసలు పోటీ దౌత్యంలోనే ఉంది. ఎవరి వెంట ఎంతమంది దేశాలు నిలబడతాయి, ఎవరికి ఎంత సైనిక సహకారం లభిస్తుంది, ఎవరికి ఎంత పెట్టుబడి, ఇంధన భద్రత, ఆర్థిక మద్దతు ఉంటుంది, అంతర్జాతీయ వేదికల మీద ఎవరి వాదనకి ఎంత మద్దతు వస్తుంది, ఇవి రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి లెక్కలు. అయితే ఇక్కడ పాకిస్తాన్కి సరికొత్త భాగస్వామ్యాలు రావడం అంటే ఒక్కసారిగా దాని వ్యూహాత్మకంగా బలం భారత్కి ఈక్వల్ అయిపోయింది అంటే అంతకు మించినటువంటి పెద్ద జోక్ ఇంకొకటి లేనే లేదు. ఒప్పందం ఒకటి ఉండడం వేరు, ఆ ఒప్పందాన్ని యుద్ధ సమయంలో ఎవరు ఎంతవరకు అమలు చేస్తారు అనేది వేరు. సో ప్రతి దేశానికి సొంత ప్రయోజనాలు అనేవి ఉంటాయి. అందుకే ఈ పరిణామాన్ని హడావిడిగా ఏదో పాకిస్తాన్ కొత్త కూటం వచ్చేసింది, సరికొత్త బలం వచ్చేసింది, భారతదేశానికి చాలా ప్రమాదకరం అని చూడడం అనేది కూడా చాలా పొరపాటు.
పాకిస్తాన్ ఎవరితో జట్టు కట్టినా ఎండ్ ఆఫ్ ద డే భారతదేశం జోలికి కూడా రాలేదు. బికాస్ ఆల్రెడీ పాకిస్తానే ముక్కలవుతుందో ఒక పక్కన. ఆల్రెడీ ఎల్ఓసిలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. అదే పీఓకేలో ఏం జరుగుతుందో చూస్తున్నాం ముఖ్యంగా. అది పక్కన పెడితే అటు బలూచిస్తాన్ సపరేట్ అవ్వడం. సో పాకిస్తాన్కి ఎటు నుంచి చూసినా ముందు మూడుతోంది. ముందు ఇంటిని చక్కబెట్టుకోవాలి. బట్ ఇంటిని చక్కబెట్టుకునేటువంటి క్రమంలో బయట కూడా వెళ్ళి కొత్త రిలేషన్స్ కావాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తోంది తప్ప ఏదో భారతదేశానికి ప్రమాదం అనడానికి లేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం, తన దౌత్య పరిధిని పాకిస్తాన్ బాగా విస్తృతంగా విస్తరించేటువంటి ప్రయత్నం చేస్తోంది. భారత్ కూడా తన భాగస్వామ్యాల్ని మరింత బలపరుచుకోవాలి. అంటే రాబోయే రోజుల్లో పాకిస్తాన్తో ఒకవేళ యుద్ధం వచ్చింది అనుకుందాం, అది సరిహద్దులో మాత్రమే కాదు, అన్ని రంగాల్లో, దౌత్యంలో, రక్షణలో, ఆర్థికంలో, ఇంధనంలో, అంతర్జాతీయ మద్దతులో ప్రతి రంగంలో కూడా దాని ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది తుపాకులతో చేసేటువంటి యుద్ధం కంటే చాలా భిన్నమైనటువంటి యుద్ధం. ఇదొక దౌత్యపరమైనటువంటి చదరంగం. చదరంగం బోర్డు మీద ప్రతి దేశం తన పావుని ఇప్పుడు కదుపుతుంది. మరి చివరికి ప్రశ్న ఒకటే, కొత్త భాగస్వామ్యాలతో పాకిస్తాన్ తన ఆటని మార్చుతుందా, లేదంటే ఇప్పటికే బలమైన దౌత్య నెట్వర్క్ని నిర్మించుకున్న భారత్ మరోసారి పైచేయి సాధిస్తుందా? అసలు ఆట ఇప్పుడే మొదలైంది. బట్ దీనికంటే ముందు చెప్పాల్సినటువంటి ఇంకొక మాట, భారత్ మరోసారి పైచేయి సాధిస్తుందా అన్నటువంటి అనుమానం అయితే భారతీయుడిగా నాకు లేదు. డెఫినెట్గా పాకిస్తాన్ ఎప్పుడొచ్చినా భారత్దే పైచేయి. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.